హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, సెకండ్ కంపెనీ వచ్చేసి వికేటీ ఫార్మా, థర్డ్ కంపెనీ వచ్చేసి పిటల్ థెరపెటిక్స్ అండ్ ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ మూడు కంపెనీలలో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి, మనకి క్వాలిఫికేషన్ ఏ ఉండాలి, డిజిగ్నేషన్ ఏమి ఇస్తారు, మనకి ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ, కంపెనీ లొకేషన్ ఎక్కడ అనేది పూర్తి డీటెయిల్స్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించి నోటిఫికేషన్లు అనేది మీకు రావటం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది, మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ప్లీజ్ లైక్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం చాలామంది ఈ వీడియోస్ అనేవి చాలామంది చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసినట్లయితే మన ఛానల్లో మీకు ఇంకా కొంత మోటివేషన్గా ఉండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లీజ్ షేర్. ఈరోజు వచ్చి ఫస్ట్ కంపెనీ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్లో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ మే 17న సాటర్డే రోజు ఈ ఇంటర్వ్యూలు అనేది నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించే వెన్యూ వచ్చేసి లొకేషన్ వచ్చేసి గాగిల్లాపూర్ యూనిట్, దుండిగల్, గండిమైసమ్మ, హైదరాబాద్, తెలంగాణ. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ కూడా ఇక్కడే వస్తారనమాట. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి వినోద్ కుమార్ గారు, మేనేజరు, గ్రామ్ వికాస్ సొసైటీ వాళ్ళు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9177393642. ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఈ కంపెనీలో జాబ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ కంపెనీలో మనకు జాయిన్ అవ్వాలనే డ్యూరేషను అప్రెంటిస్షిప్గా 12 నెలలు డ్యూరేషన్ అనేది మనకు ఉండాలన్నమాట. ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉండాలంటే క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఏ, మెకానికల్, ఎలక్ట్రికల్ చేసి ఉండాలి. ఐటీఏలో మనం ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ చేసి ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 to 22 years ఏజ్ ఉండాలి మనకి. పాస్అవుట్స్ వచ్చేసి 2022, 23, 24 పాస్అవుట్స్ అయ్యి మాత్రం ఫ్రెషర్స్ మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. వీళ్ళు 50% మార్క్స్తో పాస్ అయ్యి ఉండాలి. మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ కంపెనీలో జాబ్ అనేది ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్గా రెజ్యూమ్ ఒకటి, ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ జిరాక్స్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ తీసుకెళ్ళచ్చు. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళాలి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇవి తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు ఇవి చెక్ చేసి వాళ్ళు మన ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుంది. మీరు ఈ క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ చేసినట్టయితే మనకి ఇంటర్వ్యూ లొకేషన్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ కంపెనీలో బెనిఫిట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయంటే స్టైపెండ్ మనకి శాలరీ వచ్చేసి 14,500 ఇస్తారు పర్ మంత్. ఇవి కాకుండా షిఫ్ట్ అలవెన్స్ అనేది ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు. మొత్తం కలిపి 15,500 మనకి ఇవ్వటం అనేది ఈ కంపెనీ. ఇవి కాకుండా మెడికల్ ఇన్సూరెన్స్ అనేది మనకు ఉంటుంది. క్యాంటీన్ కూడా ఉంటుంది అనమాట ఈ కంపెనీలో. ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్గా మనకి కంపెనీ నుంచి మనం ఎక్కడైతే రూమ్ ఉంటుందో, మన హౌస్ ఉంటుందో అక్కడికి మనకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్లో మే 17వ తారీఖు నాడు సాటర్డే రోజు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి వికేటీ ఫార్మా. వికేటీ ఫార్మాలో మే 17వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ డీటెయిల్స్ వచ్చేసి వికేటీ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, యుఎస్ఎఫ్డిఏ అప్రూవ్డ్ అయిన ప్లాంట్ వచ్చేసి అనమాట. ఇది దైరసం విలేజ్, నస్తలం మండల్, శ్రీకాకుళం డిస్టిక్, ఏపీ. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫోన్ నెంబర్ ఇచ్చారు, మెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. ఈ రెండింటికి కూడా మనం కాంటాక్ట్ అవ్వచ్చు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9573378787. ఈ నెంబర్కి కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా ఇవ్వటం అనేది ఈ కంపెనీలో వికేటీ ఫార్మా జాబ్కి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. డైరెక్ట్గా కాకుండా మీరు మెయిల్ ఐడి ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. hr@vktpharma.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే ఈ వికేటీ ఫార్మా కంపెనీలో జాబ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మీ మెయిల్ ఐడి పెట్టడం అనేది జరుగుతుంది. వీటిలో మనకి ఈ కంపెనీలో పొజిషన్ ఏ విధంగా ఉన్నాయంటే ప్రొడక్షన్లో ఆపరేటర్, రివ్యూవర్గా తీసుకుంటారు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మా, బీఎస్సీ, డిప్లొమా, ఐటీఏ చేసి ఉండాలి. 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దేంట్లో గ్రాన్యులేషన్, బ్లెండింగ్, కంప్రెషన్, కటింగ్, ప్యాకింగ్
వీటిల్లో మనకి 3 to 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళు జాబ్ అనేది వీటిలో ఇవ్వడం జరుగుతుంది. గ్రాడ్యుయేషన్, బ్లెండింగ్, కంప్రెషన్, కటింగ్, ప్యాకింగ్ రూమ్లలో మనకి వర్క్ ప్లేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్యూఏలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రివ్యూవర్స్గా తీసుకుంటారు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎంఫార్మా, ఎంఎస్సి, బీఫార్మా, బిఎస్సి 3 to 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. వీళ్ళకి స్కిల్స్ అనేది మనకి జాబ్ లొకేషన్ అనేది ఏక్యూఏ, క్యూఎంఎస్, ఐపీక్యూఏ, డాక్యుమెంటేషన్, బ్యాచ్ రిలీజ్ అండ్ వ్యాలిడేషన్ గురించి మనకు తెలిసినట్లయితే అక్కడ మనకు వర్క్ లొకేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటి మీద స్కిల్స్, నాలెడ్జ్ అనేది ఉండాలి. క్యూసీ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్స్ అండ్ ఆఫీసర్స్గా తీసుకుంటారు. ఎంఫార్మా, ఎంఎస్సి, బీఫార్మా, బిఎస్సిగా తీసుకుంటారు. 3 to 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆర్ఎం, పిఎం, ఏఎంవి, ఏఎంటి, ఐపి, ఎఫ్పి అండ్ స్టెబిలిటీగా మనకి జాబ్ లొకేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. వేరే హౌస్లో ఎగ్జిక్యూటివ్స్ ఆఫీసర్గా తీసుకుంటారు. ఎంఎస్సి, బిఎస్సి 1 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. రిసిప్ట్స్ వచ్చేసి డిస్పెన్సింగ్, ఫినిష్డ్ గూడ్స్ అండ్ వేరే క్యూఎంఎస్ గురించి స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. వీటిలో మనకి 1 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎంఎస్సి, బిఎస్సి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. మెకానికల్ వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ అండ్ ఆఫీసర్గా తీసుకుంటారు. బీటెక్, డిప్లొమా, ఐటీఐ చేసి ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి 3 to 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రాసెస్ అండ్ ప్రాజెక్ట్స్ ఏహెచ్యు, హెచ్విఏసి, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ డాక్యుమెంటేషన్గా మనకి స్కిల్స్ అక్కడ మనకి వర్క్ ప్లేస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది మెకానికల్ డిపార్ట్మెంట్లో. ఈ విధంగా మనకి వీకేటీ ఫార్మాలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి విటల్ థెరపెటిక్స్ అండ్ ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్. దీంట్లో వచ్చేసి డేటు మే 16, 17 తారీఖున 2 రోజులు వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది నిర్వహిస్తారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ ఇంటర్వ్యూలో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి వెన్యూ వచ్చేసి విటల్ థెరపెటిక్స్ అండ్ ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 47 B/2, సర్వే నెంబర్ 4, ఫేజ్ 1, ఐడిఏ, చర్లపల్లి, సికింద్రాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చి సర్లపల్లిలో అక్కడ కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ దగ్గర మనకి జాబ్ లొకేషన్ వచ్చింది. ఇది నియర్ బై అబ్సిగూడ, ఈసీఐఎల్, కాప్సిగూడ. ఇక్కడ మనకి జాబ్ లొకేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కంపెనీలో మనకి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే ఫోన్ నెంబర్ వచ్చేసి 9666977644. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ మెయిల్ ఐడి అడ్రస్ కూడా ఇచ్చారు. ఈ మెయిల్ ఐడి అడ్రస్కి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. hr@vitalpharma.in ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్టయితే ఈ విటల్ థెరపెటిక్స్ అండ్ ఫార్ములేషన్ డివిజన్లో మనకి జాబ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది పూర్తి డీటెయిల్స్గా వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది మన మెయిల్ ఐడికి. డిపార్ట్మెంటు ఎలక్ట్రీషియన్ మెయింటెనెన్స్లో మెయిల్ క్యాండిడేట్స్కి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, ఐటీఐ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ప్రొడక్షన్ కెమిస్ట్రీగా తీసుకుంటారు మెయిల్ క్యాండిడేట్స్ని. క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంఎస్సి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్కిల్స్ వచ్చేసి లిక్విడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెమిస్ట్రీ. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ప్రొడక్షన్ ఆపరేటర్గా తీసుకుంటారు మెయిల్ క్యాండిడేట్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, ఐటీఐ, మెకానికల్ ఫిట్టర్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 4 ఇయర్స్ కలిగి ఉండాలి. స్కిల్స్ వచ్చేసి లిక్విడ్ ఫిల్లింగ్, మోనోబ్లాక్, లైనర్ బాటిల్ ఫిల్లింగ్ అండ్ సీలింగ్. ఇవి స్కిల్స్ కలిగి మనం ఉండాలన్నమాట ప్రొడక్షన్ ఆపరేటర్కి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ప్రొడక్షన్ ఆపరేటర్గా మెయిల్ క్యాండిడేట్స్ తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, ఐటీఐ, మెకానికల్ ఫిట్టర్ అండ్ ఎలక్ట్రీషియన్గా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఫ్రెషర్స్ పాస్ అవుట్ అయ్యి 2021, 2024 మధ్యలో మనం పాస్ అయ్యి ఉన్నట్లయితే ఈ ప్రొడక్షన్ ఆపరేటర్గా తీసుకోవడం అనేది జరుగుతుంది మెయిల్ క్యాండిడేట్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ కెమిస్ట్రీగా తీసుకుంటారు. మెయిల్, ఫీమేల్ ఇద్దరు తీసుకుంటారు అన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, బీఫార్మసీ చేసి ఉండాలి. ఫ్రెషర్స్ని తీసుకుంటారు 2021 నుంచి 2024 మధ్యలో మనం ఈ క్వాలిఫికేషన్ అనేది పాస్ అయి ఉండాలి. తెలుగు లాంగ్వేజ్ మనకు కన్ఫామ్గా వచ్చి ఉండాలి అన్నమాట. డిపార్ట్మెంట్ వచ్చేసి ఆర్ఓ, డిఎం ప్లాంట్లో ఆపరేటర్గా తీసుకుంటారు. మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, ఐటీఐ చేసి ఉండాలి. మెకానికల్ అండ్ ఫిట్టర్గా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చి డిస్పాచ్ అండ్ లాజిస్టిక్స్, ఫైనల్ గుడ్స్ ప్రొడక్ట్స్ గురించి తెలిసి ఉండాలి. మెయిల్ క్యాండిడేట్స్ తీసుకుంటారు.
క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్, బీఏ, బీఎస్సీ ఎనీ డిగ్రీ చేసి ఉండొచ్చు. ఫ్రెషర్స్ వచ్చి 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 2021, 2021 మధ్య 24 మధ్య మనం పాస్ అయ్యే ఉండాలన్నమాట. ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఈ విధంగా విటల్ థెరప్యూటిక్స్ అండ్ ఫార్ములేషన్ డివిజన్లో కంపెనీలో మనకి వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చూసాం. ఈరోజు వచ్చేసి మొత్తం గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, సెకండ్ కంపెనీ వచ్చేసి వికేటీ ఫార్మా, థర్డ్ కంపెనీ వచ్చేసి విటల్ థెరప్యూటిక్స్ అండ్ ఫార్ములేషన్. ఈ 3 కంపెనీలలో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.